బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండోనేషియాలో ఒక ఘోర విమాన ప్రమాదం జరిగింది. 11 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో పర్వత ప్రాంతంలో కుప్పకూలిపోయింది ATR 42500. ఈ విమానం అక్కడ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో మృతుల్లో మొత్తానికైతే 8 మంది సిబ్బంది అలాగే 3 ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు మెరైన్ మినిస్ట్రీకి సంబంధించిన విమానంగా గుర్తించారు. మత్స్య మంత్రిత్వ శాఖకు చెందిన విమానంగా గుర్తించారు. ఇటు మక్సర్ ఎయిర్పోర్ట్కు 20 కిలోమీటర్ల దూరంలో ఫ్లైట్ అదృశ్యమైంది. ట్రెక్కింగ్ చేస్తున్న వాళ్లకు ఈ విమాన శకలాలు శిథిలాలు కనిపించాయి. ఇటు దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో రెస్క్యూ ఆపరేషన్కి ప్రస్తుతానికి ఆటంకం కలుగుతుంది. ఇటు హెలికాప్టర్స్ అలాగే డ్రోన్స్ సాయంతో సెర్చ్ ఆపరేషన్ అయితే ప్రస్తుతానికి నిర్వహిస్తున్నారు. ఇటు మనం చూడొచ్చు, విజువల్స్లో కనిపిస్తుంది. ఇది మౌంట్ బులు సరాంగ్. ఇది కొండ ప్రాంతం. ఆ కొండ ప్రాంతంలో ఇటు ఆల్రెడీ అక్కడ టర్మినల్ ఏదైతే టర్మినల్లో రన్వే దగ్గర నుంచి ఇటు ATRతో ఆల్రెడీ మాట్లాడుతున్న సమయంలోనే, అంటే మీ పాత్ని కరెక్ట్ చేసుకోండి, మీరు ల్యాండ్ అవ్వడానికి ఈ డైరెక్షన్స్లో రండి అని చెప్పేసి ఆల్రెడీ ఎయిర్పోర్ట్ నుంచి ఇటు పైలట్తో ఆల్రెడీ మాట్లాడుతున్న సమయంలోనే, డైరెక్షన్స్ ఇస్తున్న సమయంలోనే ఒక్కసారిగా అదృశ్యం అయిపోయింది. మనం చూడొచ్చు, ఒక 20 కిలోమీటర్ల దూరంలోనే ఈ మ్యాప్లో మనం చూడొచ్చు. ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్కి వెళ్ళే సమయంలో దాని డైరెక్షన్స్ కరెక్ట్గా లేవు, ఒకసారి డైరెక్షన్స్ని మీరు సరి చేసుకోండి అంటూ ఇటు ఎయిర్పోర్ట్ నుంచి ఆల్రెడీ ATC నుంచి పైలట్కి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. ఆ ATC నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన కొంత సమయం తర్వాత ఒక్కసారిగా ఈ ఫ్లైట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒక్కసారిగా మిస్ అయింది. దాని తర్వాత ఫ్లైట్ ఎక్కడుందో ఎవరికి తెలియలేదు. కొంత సమయం తర్వాత ఆ కొండ ప్రాంతంలో ఆ మౌంట్ బులు సరాంగ్ ఏరియాలో కొండ ప్రాంతంలో ఒక్కసారిగా పేలుడు శబ్దాలు వినిపించాయి. దాని తర్వాత ఈ ఫ్లైట్కి సంబంధించిన శకలాలు, అక్కడ హైకింగ్ చేస్తున్న వాళ్ళు, అక్కడ ఎవరైతే ఆ కొండ ప్రాంతాన్ని ఎక్కుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు దానికి సంబంధించిన శిథిలాలు, ఆ శకలాలు వాళ్ళకు దొరికాయి. సో మొత్తం మీద ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేయడానికి కూడా వీలుగా లేదు. ఆ కొండ ప్రాంతంలో ప్రస్తుతానికి ఈ 11 మంది చనిపోయిన వాళ్ళ మృతదేహాలను కూడా వెలికి తీయడానికి కూడా ప్రస్తుతానికి ఇబ్బందికరంగా ఉందంటూ అధికారులు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు అడుసుట్పొట్టో అనే ఒక ఎయిర్పోర్ట్, అది యోగ్యకర్త అని చెప్పేసి ఒక ప్లేస్ నుంచి అనమాట. యోగ్యకర్త అనే ప్లేస్ ఎయిర్పోర్ట్ నుంచి ఈ ఎయిర్ క్రాఫ్ట్ ATR 42500 ఇది అక్కడి నుంచి టేకాఫ్ అయింది. టేకాఫ్ అయ్యి ఇటు సుల్తాన్ హసనుద్దీన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మక్కసర్లో ఉన్న ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్న సమయంలో లాస్ట్ మధ్యాహ్నం 1:17 ఎయిర్ క్రాఫ్ట్ ఫైనల్ రేడియో ట్రాన్స్మిషన్ పంపించింది ఎయిర్పోర్ట్కి. ఫైనల్గా ఇటు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, మక్కసర్లో ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఎక్కడికైతే ఇది చేరుకోవాలో, అంటే ఇంకో 20 కిలోమీటర్లో రీచ్ అవ్వబోతుంది అన్న సమయంలో ఆ మక్కసర్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా వాళ్ళు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు పైలట్కి. మీరు వచ్చే రూట్, మీరు వచ్చే డైరెక్షన్స్, అప్రోచ్ కొంచెం చేంజ్ చేసుకోవాలి, కరెక్ట్ అప్రోచ్లో వస్తే మీరు రన్వేకి ఈజీగా చేరుకుంటారు. రన్వే 21, మక్కసర్లో ఉన్న రన్వేని రన్వే 21 అంటారు. సో ఆ రన్వే 21కి మీరు వచ్చే అవకాశం ఉంటుంది అని ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. ఇటు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ పైలట్కి ఇచ్చిన కొంతసేపటి తర్వాతనే ఎయిర్ క్రాఫ్ట్ కనిపించకుండా పోయింది. ఒక్కసారిగా కనిపించకపోయినా పోయింది. అక్కడ స్థానికులు అలాగే ఎవరైతే ఆ కొండ ప్రాంతాన్ని హైక్ చేసేవాళ్ళు, హైకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారిగా ఒక భారీ పేలుడు సంభవించింది, అది మాకు వినిపించిందని చెప్పే ప్రయత్నం చేశారు. దాని తర్వాత దట్టమైన పొగ, ఇటు కొండ ప్రాంతం బులు సరోగ్ అనే ఈ కొండ ప్రాంతంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దాని తర్వాత దట్టమైన పొగ, ఇవి రెండు జరగడం మొత్తానికైతే ప్రస్తుతానికి ఈ ఫ్లైట్లో ప్రయాణిస్తున్న వాళ్ళు ఎవరు? ఈ ఫ్లైట్ యాక్చువల్గా ఇటు మరైన్ అండ్ ఫిషరీస్ రిసోర్సెస్ సర్వేలెన్స్, అంటే ఇండోనేషియా అలాగే జావా ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే ఇల్లీగల్ ఫిషింగ్, సముద్రంలో ఎక్కడైతే కొంతకాలం ఫిషింగ్ చేయకూడదని, లేకపోతే కొన్ని ప్లేసెస్లో ఫిషింగ్ చేయకూడదని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఆ రిస్ట్రిక్షన్స్ని ఫాలో చేస్తున్నారా లేదా అని చెక్ చేయడానికి ఈ ఫ్లైట్ని వాడుతుంటారు. దీంట్లో అందుకే 8 మంది క్రూ ఉన్నారు. 8 మంది ఇటు ఫిషరీస్ డిపార్ట్మెంటు, మరైన్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు 8 మంది, అలాగే దీంతో పాటు 3 ప్యాసింజర్స్.
ఆ ముగ్గురు కూడా అదే మినిస్ట్రీకి సంబంధించిన వాళ్ళుగా గుర్తించారు. సో మొత్తం మీద టెక్నికల్ ప్రొఫైల్ ఒకసారి మనం చూస్తే కనుక ఇది ట్విన్ ఇంజన్కి సంబంధించిన, అంటే 2 ఇంజన్లు మనకు కనిపిస్తుంది ఆ విషయంలో, 2 ఇంజన్లు ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ ఇది. ఈ 2 ఇంజన్స్ ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ మరి వాతావరణం వల్ల అంటే వెదర్ ఫ్యాక్టర్స్ వల్ల ఏమన్నా ఇష్యూ వచ్చిందా అని అంటే విజిబిలిటీ బాగానే ఉంది, మేనేజబుల్. 9000 మీటర్స్ హైట్లో ఉన్నప్పుడు రన్వేలో ల్యాండింగ్ అవ్వడానికి విజిబిలిటీ బాగానే ఉంది అంటూ వెదర్ రిపోర్ట్కి సంబంధించిన వాళ్ళు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి టెక్నికల్ ఇష్యూ ఏమైనా జరిగిందా? ఆ కొండ ప్రాంతంలో వాతావరణం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుందంట. ఇటు ఇండోనేషియాలో 2025లో కూడా ఇటు హెలికాప్టర్కి సంబంధించిన 2-3 ప్రమాదాలు జరిగాయి. సో అలానే ఇప్పుడు ఈ ఫ్లైట్కి సంబంధించి ప్రమాదం కూడా జరిగింది 2026లో. ఈ ఫ్లైట్ 2001లో ఇండోనేషియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ 2001లో దీన్ని కొనుగోలు చేసింది. 2001 నుంచి 15 సంవత్సరాలు ఇది ప్యాసింజర్, ఇది ఎకానమీ ప్యాసింజర్ ఫ్లైట్గా పనిచేసింది. దాని తర్వాత 15 సంవత్సరాల తర్వాత ప్రస్తుతానికి ఇటు ఫిషరీస్ అండ్ మెరైన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని సర్వే చేయడానికి యూజ్ చేస్తున్నారు. సముద్రంలో ఎవరైనా ఎక్కడైతే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో ఆ రిస్ట్రిక్షన్స్ని పట్టించుకోకుండా ఎవరైతే ఫిషింగ్ చేస్తున్నారో వాళ్ళని పట్టుకోవడానికి, అలాగే ఫిషరీస్, మెరైన్ లైఫ్ వీటన్నిటిని ట్రాక్ చేయడానికి కూడా దీన్ని యూటిలైజ్ చేస్తున్నారు కొంతకాలంగా. సో దీన్ని యూటిలైజ్ చేస్తున్న సమయంలో అందుకే దీంట్లో 8 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు, 3 ప్యాసింజర్స్ ఉన్నారు. సో మొత్తానికి అయితే ఇంకొక 20 కిలోమీటర్లో రన్వే చేరుకోబోతుంది, మక్కసర్లో ఉన్న రన్వేకి చేరుకోబోతుంది. ఆల్మోస్ట్ 5000 ఫీట్ ఆల్టిట్యూడ్లో ఉంది. ఇటు మక్కసర్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ యూనిట్ వాళ్ళు కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. మీ అప్రోచ్ కరెక్ట్గా లేదు, మీరు వచ్చే డైరెక్షన్స్ కరెక్ట్గా లేదు, మీరు ల్యాండ్ అవ్వడానికి ఇబ్బందిగా ఉంటుంది, మీ అప్రోచ్ని కొంత సరి చేసుకోండి అని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అప్పుడు పైలట్కి డైరెక్షన్స్ ఇచ్చారు, పైలట్ కూడా కోఆర్డినేట్ చేశాడు, మాట్లాడాడు. దాని తర్వాత కొంతసేపటికే రాడార్లో ఈ ఫ్లైట్ కనిపించకుండా పోయింది. ఈ మౌంటైన్ బులు సరాగ్ ఏదైతే మనం విజువల్లో చూస్తున్నామో దట్టమైన అడవి, ఎట్ ద సేమ్ టైం కొండ ప్రాంతం, అక్కడ ఒక్కసారి వాతావరణం మారుతుంటుంది, ఒక్కసారిగా మబ్బులు ఒక్కసారిగా వస్తుంటాయి, మేఘాలు వస్తుంటాయి. సో దట్టమైన మేఘాలు ఉండడం వల్ల మరి మొత్తానికైతే పైలట్ చూడలేకపోయాడా, ఒక్కసారిగా వెళ్ళి ఆ కొండ ప్రాంతంలో అదైతే కుప్పకూలిపోయింది. ఆ 11 మంది అక్కడికక్కడే చనిపోయారు. ఆ 11 మంది ఇటు స్థానికులు, ఆ కొండ ప్రాంతంలో ఉండే స్థానికులు, అలాగే కొంతమంది హైకింగ్కి వెళ్తుంటారు ఆ మౌంటైన్కి, ఆ హైకర్స్, అలాగే ఆ లోకల్ రెసిడెంట్స్ వీళ్ళందరూ కూడా ఒక భారీ పేలుడు శబ్దాన్ని ఒక్కసారి విన్నాం. దాని తర్వాత దట్టమైన పొగ కూడా మాకు కనిపించింది అంటూ వాళ్ళు చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆ ఫ్లైట్కి సంబంధించిన శిథిలాలు కొన్ని కూడా, శకలాలు, శిథిలాలు కూడా ఆ స్థానికులకు కూడా దొరికినాయి అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. మొత్తం మీద 2026లో ఇది భారీ ప్రమాదం, ఇండోనేషియాకు సంబంధించి ఒక భారీ ఫ్లైట్ ప్రమాదం అని చెప్పుకోవచ్చు. దీంట్లో 11 మంది ఇండోనేషియాకు సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ మెరైన్ అఫైర్స్ అండ్ ఫిషరీస్కి సంబంధించిన 11 మంది అక్కడికక్కడే చనిపోయారు. సో మొత్తం మీద ఈ మధ్యకాలంలో ఫ్లైట్ సర్వీసెస్, అలాగే హెలికాప్టర్ సర్వీసెస్, వీటికి సంబంధించిన యాక్సిడెంట్స్ మరీ ఎక్కువైపోయాయి. నిన్నటికి నిన్న ఇటు ఇజ్రాయెల్కి సంబంధించిన ఒక విజువల్ చూసాం. ఆ విజువల్లో కూడా ఇజ్రాయెల్లో ఒక హెలికాప్టర్ కుప్ప కూలిపోవడం, ఇప్పుడు ఇండోనేషియాలో ఇటు ఒక మినిస్ట్రీకి సంబంధించిన, ఫిషరీస్ మినిస్ట్రీకి సంబంధించిన ఒక ఫ్లైట్ కుప్పకూలిపోయింది. సో ఈ మధ్యకాలంలో అసలు ఫ్లైట్ ఎక్కాలంటేనే ఆలోచిస్తున్నారు, ఇటు ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ. ఎలాంటి ఫ్లైట్స్ అయినా కూడా భారీ విధ్వంసానికి, ఈ మధ్య భారీ విధ్వంసం జరుగుతుంది, ప్రాణనష్టం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒక్కసారి మనం చూస్తే ఇటు మక్కసర్ అనేది ఎండ్ పాయింట్, ఇక్కడ ఇనిషియల్గా గ్రీన్ కలర్ లైన్లో కనిపిస్తుంది కదా, అది స్టార్ట్ అయ్యి ఫ్లైట్ టేక్ ఆఫ్ చేసుకొని కొంత ముందుకు వెళ్ళిన తర్వాత ఇటు ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఫ్లైట్ అసలు ఒక్కసారిగా రాడార్లోంచి మిస్ అయిపోయింది. ఇటు డెస్టినేషన్ ఎండ్ పాయింట్ ఎల్లో కలర్లో మార్క్ చేస్తున్న డెస్టినేషన్ మనం చూడొచ్చు మక్కసర్. ఆ మక్కసర్కి ఇంకొక 20 కిలోమీటర్లు ఉంది అంతే. ఆల్రెడీ అక్కడ ఉన్న ఎయిర్పోర్టు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇటు పైలట్కి ఇస్తుంది. పైలట్కి చాలా క్లియర్గా మీరు కరెక్ట్ అప్రోచ్, కరెక్ట్ పాత్లో, కరెక్ట్ డైరెక్షన్లో రావట్లేదు, మీ డైరెక్షన్ని మరొకసారి సరి చేసుకోండి అంటూ ఇటు ఎయిర్పోర్ట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ యూనిట్ వాళ్ళు కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. మొత్తానికైతే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ యూనిట్ చెప్పిన కొంతసేపటికే ఇటు రాడార్లోంచి ఈ ఫ్లైట్ కనిపించకుండా పోయింది. ఈ రైట్ సైడ్లో కనిపిస్తున్న ఆ కొండ ప్రాంతంలోనే ఇది క్రాష్ అయింది. ఆ కొండ ప్రాంతంలో ఒక్కసారిగా భారీ పేలుడితో పాటు దట్టమైన పొగ, ఆ రైట్ సైడ్ విజువల్ మనకు కనిపిస్తుంది, దట్టమైన పొగ అలాగే భారీ పేలుడితో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అక్కడ స్థానికులు, అక్కడ ఆ
మౌంట్ బులు సరాగ్ అనే ఒక కొండ ప్రాంతం. ఆ కొండ ప్రాంతంలో స్థానికంగా అక్కడ ఉండేవాళ్ళు, అక్కడ అలాగే హైకింగ్ చేసేవాళ్ళు. ఈ లెఫ్ట్ సైడ్ విజువల్లో మనం చూస్తున్నాం ఆ ఫ్లైట్కి సంబంధించిన డీటెయిల్స్. ఇదే ఫ్లైట్ గతంలో ఇది ఒక 50 మెంబర్స్ ప్యాసింజర్స్ని తీసుకెళ్ళిన ఇదే ఫ్లైట్. ప్రస్తుతానికి ఇటు మినిస్ట్రీ ఆఫ్ మరైన్స్ అఫైర్స్ అండ్ ఫిషరీస్, ఇటు సముద్ర జలాలకు సంబంధించి, సముద్ర సంపదకు సంబంధించి, అలాగే మత్స్య శాఖకు సంబంధించిన ఈ ఫ్లైటే, ఇదే ఫ్లైటు మనం చూడొచ్చు. దీంట్లో 8 మంది మినిస్ట్రీకి సంబంధించిన క్రూ, అలాగే 3 ప్యాసింజర్స్, మొత్తానికి 11 మంది. ఈ ఫ్లైటే కుప్పకూలిపోయింది. మనం ఇమేజ్లో చూస్తున్నాం. జనరల్గా అయితే ఇది 50 మంది ప్రయాణికులను తీసుకెళ్లే సైజులో ఉంటుంది. 50 మంది దీంట్లో కూర్చొని ప్రయాణించవచ్చు. 2 ఇంజన్స్ ఉంటాయి దీనికి, 2 ఇంజన్స్. మరి 2 ఇంజన్స్ నుండి పైలట్ కూడా ఇటు మక్కసర్ ఎయిర్పోర్ట్తో 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. లాస్ట్ మినిట్లో ఇటు పైలట్ కూడా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ యూనిట్తో మాట్లాడిన తర్వాత కూడా మరి ఆ వాతావరణం ఒక్కసారి మారిందా, ఆ కొండ ప్రాంతాల్లో ఏం జరిగిందో తెలియదు. కానీ మొత్తానికైతే ఈ ఫ్లైట్ క్రాష్ అవ్వడం, అందులో కొండ ప్రాంతం అవ్వడం వల్ల ప్రస్తుతానికి రెస్క్యూ ఆపరేషన్స్ ఇవన్నీ కూడా సరిగ్గా నిర్వహించలేకపోతున్నారు. ఇటు హెలికాప్టర్స్ కానీ, డ్రోన్స్ కానీ ప్రస్తుతానికి సెర్చ్ ఆపరేషన్స్లో ప్రస్తుతానికైతే పాల్గొంటున్నట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు?